హాయ్ ఫ్రెండ్స్, భూమి చరిత్రలో ఇప్పటి వరకు 5 సార్లు జీవరాశి భారీ స్థాయిలో అంతరించిపోయింది. డైనోసార్ల యుగం ముగియడం అందులో చివరిది. అయితే ప్రస్తుతం మనం 6వ వినాశనం అంటే 6 మాస్ ఎక్స్టెన్షన్లో ఉన్నామని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గతంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగితే ఇప్పుడు మనిషి చర్యల వల్ల ఈ వినాశనం వేగంగా సాగుతోంది. ఈ పరిశోధనాత్మక ఫీచర్లో మారుతున్న భూగోళంపై పొంచి ఉన్న ఆ ప్రాణ సంకటం గురించి తెలుసుకుందాం. ఈ విస్తుగొలిపే నివేదికను స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ గెరార్డో సెలబోస్ బృందం రూపొందించారు. వారి పరిశోధన ప్రకారం గత 100 ఏళ్లలో జీవజాతులు అంతరించిపోయే వేగం సహజం కంటే 100 రెట్లు పెరిగింది. పక్షులు, జంతువులు ఇంకా సముద్ర జీవులు ఊహించని విధంగా మాయమవుతుండడం పర్యావరణ సమతుల్యతకు పెద్ద సవాలుగా మారింది. నిజానికి ఈ వినాశనం కేవలం జంతువులకే పరిమితం కాదు. ఆహార గొలుసు దెబ్బతినడం వల్ల మానవ మనుగడకు కూడా ముప్పు వాటిల్లుతుంది. తాజా బయోడైవర్సిటీ నివేదికల ప్రకారం భూతాపం, అడవుల నరికివేత వలన ప్రకృతి తన కోలుకునే శక్తిని కోల్పోతుంది. ఇది కేవలం వాతావరణ మార్పు మాత్రమే కాదు, భూమిపై జీవన యానానికి ముగింపు పలికి ఒక భయంకరమైన పరిణామం. ఒక జాతి అంతరించిపోవడం వల్ల దానిపై ఆధారపడి ఉన్న ఇతర జీవులు కూడా ముప్పులో పడతాయి. ఉదాహరణకు తేనెటీగలు మాయమైతే పరాగ సంపర్కం ఆగిపోయి పంటల ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇది చివరకు ప్రపంచవ్యాప్త ఆహార సంక్షోభానికి దారితీస్తుంది. తాజా పర్యావరణ ఆడిట్ ప్రకారం మనం ఇప్పటికే కోల్పోయిన జీవ వైవిధ్యం తిరిగి రావడం అసాధ్యమని, కనీసం మిగిలిన వాటినైనా కాపాడుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పారిశ్రామికీకరణ, మితిమీరిన కాలుష్యం, వన్యప్రాణుల ఆవాసాలను ఆక్రమించడం వల్లే ఈ 6వ వినాశనం తన వేగాన్ని పుంజుకుంటోంది. భూమి యొక్క 6వ అంతానికి మనిషే ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు ధృవీకరిస్తున్నారు. వచ్చే 20 ఏళ్లలో మనం తీసుకునే నిర్ణయాలే భూమి భవిష్యత్తును నిర్ణయిస్తాయని తాజా ఎకలాజికల్ విశ్లేషణలు తెలియజేస్తున్నాయి. ఈ ముప్పు నుండి బయటపడడానికి ప్రకృతి సిద్ధమైన జీవన శైలికి మళ్లడమే ఏకైక మార్గం. అటవీ సంరక్షణతో పాటు కాలుష్య నియంత్రణను యుద్ధ ప్రతిపాదికన చేపట్టాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. మన స్వార్థం కోసం ప్రకృతిని బలి చేస్తే చివరకు మనం కూడా ఆ వినాశనంలో భాగం కాక తప్పదు. ఇది కేవలం ఒక హెచ్చరిక కాదు, మన ఉనికిని కాపాడుకోవడానికి వచ్చిన ఆఖరి పిలుపు. 6వ వినాశనం పరిణామం ప్రకృతి తన సమతుల్యతను కోల్పోతే ఎదురయ్యే విపరిణామాలకు ఒక ఉదాహరణ. మాయమవుతున్న జీవజాతుల వెనుక ఉన్న ఈ నిశిత నిజాన్ని విశ్లేషిస్తే ప్రకృతితో కలిసి ప్రయాణించినప్పుడే మానవ మనుగడ సాధ్యమవుతుందని అర్థమవుతుంది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని కథనాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.